దేవుని నామను స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సమాధానము శాంతి మనందరికీ తోడైయును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమున మరి యెషయా రాసిన గ్రంథము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిద్దాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, ఇక్కడ ఆపినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఓ యెషయా, నీవు వెళ్ళి హిజ్కియా మరణం కాబోతున్నాడని చెప్పు, ఇక బ్రతకము అని చెప్పు అని చెప్పినప్పుడు ఆ వార్త తీసుకుని వచ్చి హిజ్కియాకు మరి యెషయా అందిస్తాడు, చెప్తూ ఉన్నాడు. ఆ మాట చెప్పిన కనుక నీ ఆయుష్కాలము పోతుంది, నువ్వు మరణమైపోతున్నావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీవు బ్రతకవు అని యెషయా చెప్పినప్పుడు మరి హిజ్కియా చాలా ముఖం గోడ తట్టుకు తిప్పేసుకొని చాలా బాధపడుతున్నాడు. ఎవరైనా మనకు ముఖం మీద వచ్చి నీవు ఇట్లా నువ్వు అట్లా అంటే మనం ఎంత బాధపడతాం. అదే ఏకంగా ఒకేసారిగా వచ్చి, హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, ఇక నువ్వు బ్రతకవు, నీళ్ళు చక్కబెట్టుకో అని ముఖం మీద చెప్పేసినప్పుడు అప్పుడు చాలా బాధపడుతున్నాడు. చాలా అంటే చాలా మరి ముఖాన్ని గోడ చుట్టూ తిప్పేసుకొని ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏమని కన్నీళ్లు కారుస్తున్నాడు? యెహోవాతో మాట్లాడుతున్నాడు. దేవా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. చూడండి, యెహోవా నీ సన్నిధిలో, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎంత సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నువ్వు చూసావు కదయ్యా. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో చూసావు కదయ్యా. సమస్తము నీ సన్నిధిలో నేను ఎట్లా జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు విడిచాడు. ఏమని విడిచాడు? అయ్యా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లా మరి తిరిగానో నువ్వు చూసావు కదయ్యా. అదేవిధంగా నీ దృష్టికి అనుకూలంగా మరి నేను సమస్తమును నేను ఏం చేశానో కూడా నువ్వు చూసావు కదయ్యా. కానీ నాకు ఎందుకు ఇంత రోగం వచ్చిందో నాకు తెలియడం లేదు. మరి ఈ రోగం ఏంటో మరి నీవు ఈ కబురు పంపావు యెషయాతో అని ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు విడిచాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకేసారి నీ ఇల్లు చక్కబెట్టుకో, ఈ ప్రాణం ఉండగానే అని యెషయా గారు చెప్పినప్పుడు ఆయన పడిన వేదన, ఆయన పడిన బాధ, ఆయన దుఃఖము, ఆయన కన్నీరు యేసయ్య పాద సన్నిధిలోకి చేరింది. అప్పుడు అంటున్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు మరలా యెహోవా వాక్కు యెషయాకి ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఏమనంటే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. చూడండి, హిజ్కియా యొద్దకు వెళ్ళు యెషయా, మళ్ళా నీవు ఇట్లు చెప్పు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిస్తున్నాడు. చూడండి, నీ పితరుడైన దావీదునకు నీ దేవుడైన యెహోవా నీకు ఏమని సెలవిస్తున్నాడు ఒకసారి విను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి చూడండి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, తర్వాత ఇంకోటి ఏంటి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మరి ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని వాక్కు యెషయాకు వినిపించారు యెహోవా దేవుడు. చూడండి, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదనని చెబుతూ ఉన్నాడు. మరి ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను అంటున్నాడు, ఆ పట్టణంతో పాటు నిన్ను కూడా కాపాడుతాను అంటున్నాడు. కాపాడి నిన్ను అషూరు రాజు చేతిలో నుండి విడిపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. హిజ్కియా, ఇది దేవుని వాక్కు, ఇది యెహోవా వాక్కు అని వచ్చి తెలియజేయటం జరిగింది. అప్పుడు ఇంకొకటి, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగినటువంటి సూచన. ఇది ఒక సూచన హిజ్కియా, నీకు ఇది ఏం సూచన? మరి ఏమంటున్నాడు? యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు. చూడు, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది నీకు ఒక ఏమంటున్నాడు?
ఇది యెహోవా నీకు కలిగినటువంటి సూచన. ఇది ఒక సూచన నీకు. ఇంకో ఆ సూచన ఏంటంటే, ఆ సూచన కూడా చెబుతున్నాడు చూడండి. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను అన్నాడు. చూడండి, ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి దిగి నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. ఒకవేళ కాంతి దిగిపోయిన కాంతిని 10 మెట్లు ఎక్కజేసేదను, 10 మెట్లు పైకి ఎక్కజేస్తానంటాడు. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. దేవుడు యెహోవా వాక్కు ప్రకారమే ఆ గడియారం మీద ఆ ఎండ మరి ఏమైంది, 10 మెట్లు ఎక్కింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత శోధన, ఎంత భయంకరమైనటువంటి మరి రోగము మరి హిజ్కియాకు కలిగినప్పుడు మరి దేవుడు కలిగినటువంటి కొద్ది మాటలు ఎంత ఆదరణకరమైన మాటలండి. ఎంత ప్రార్థన చేస్తే, ఎంత దేవుని వేడుకుంటే, ఎంత దేవుని సన్నిధిలో ఉంటే మరి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది, భక్తులకు ప్రత్యక్షమై భక్తుల ద్వారా కొన్ని మాటలు చెప్పబడతాయి. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి భక్తులు వచ్చి మీ దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ కష్టాలు, మీ బాధలు, మీ వేదనలు వీటన్నింటి గురించి కూడా కొన్ని నిజాలు చెబుతూ ఉంటారు. భక్తులు వచ్చి, ప్రార్థనా పరులు వచ్చి వాటిని మీరు ఎన్నటికీ తోసివేయొద్దు. కానీ అబద్ధముగా పలుకువారు ఉన్నారు, అది దేవుని వాక్కు చేత పలకబడేవారు ఉన్నారు, పలికించేవారు ఉన్నారు. దేవుని వాక్కు వారికి బోధిస్తూ వారి మనసులో ఉన్నటువంటి మాట మీరు చెప్పకముందే కూడా వారు చెబుతూ ఉంటారు భక్తులు వచ్చి కదా. అటువంటి అనుభవాలు నాకు మరి మన మధ్యలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన అంగీకరిస్తున్నా. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీకు ఏ జబ్బున్నా, ఏ రోగమున్నా ప్రతిదీ కూడా నేను అంగీకరిస్తున్నాను. నీవు ఎంత ఏడుస్తున్నావో, నీవెంత నలిగిపోతున్నావో, నీవెంత బాధపడుతున్నావో, నీ ప్రతి బాధను నేను చూస్తున్నాను. నీ ప్రతి ఇక్కటి నుంచి, ఇరుకులో నుంచి నేను తప్పిస్తాను. నీవేమీ భయపడకు అని చెప్పేసి మన మధ్యలో కూడా ప్రార్థనా పరులు వచ్చి చెప్పినప్పుడు మనకు ఎంత ఆదరణకరంగా ఉంటుంది. అదేవిధంగా హిజ్కియాకు కూడా ఎంతో ఆదరణకరమైనటువంటి మరి వాక్కులు యెషయా గారు మళ్ళీ తీసుకొచ్చి హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా మనసు ఎంత ఆనందపడి ఉంటుందో కదా. అయితే నాకు ఈ రోగం తగ్గిపోతుందన్నమాట. అయితే నాలో ఉన్న ఈ బాధ పోయి నాకు ఇంకా 10 సంవత్సరాలు మరి దేవుడు నాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం నుంచి కాపాడుతూ అంటున్నాడు. కాబట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించి ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యెహోవా దేవుడు, ప్రభు అయిన కృప, ఆయన కాపుదల మన మీద ఉంటే ఇలాంటి అద్భుతాలు మనకు కూడా మన జీవితాల్లో కూడా ఎంతో జరుగుతాయి అనడానికి ఇది ఒక గొప్ప సూచన. ఇది ఒక మరి చూడండి, ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటి? ఆ గడియారం, ఆహాజు గడియారం మీద ఎండ ఎట్లయితే దిగిపోయిందో అది 10 మెట్లు మళ్ళీ చేస్తాను అన్నాడు. అలాగే చేశాడు. మరి 10 మెట్లు ఆ ఎండ 10 మెట్లు గడియారం మీదకి ఎక్కుతుంది. అలాగే హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఓ సహోదరి సహోదరుడా, నీవే బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఎలాంటి అప్రభారంలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, మరణాపాయ స్థితిలోకి వచ్చేసావో, కానీ వాటన్నిటి నుంచి తప్పించి రక్షించడానికి మన దేవుడైన తండ్రి మనకి ఉత్తరవాది మనకున్నాడు. మన పక్షంగా మన గురించి వేడుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద మనకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే. మనం శక్తి కోల్పోతున్నామేమో, మనం బలం పోగొట్టుకుంటున్నామేమో, మనకు తిండి సరిలేదు, మన పోషణ సరిలేదు, మన ఇంట్లో సరిగా నడవట్లేదు. కానీ వీటన్నిటి విషయాల్లో కూడా మనం ఎంతగానో ఆలోచించి, అయ్యో నా బిడ్డలు నేను సరిగా చూసుకోలేకపోతున్నాను, ఇంత అప్పుల పరమైపోయాను అని తండ్రి దగ్గర మొరపెట్టినట్టయితే తప్పకుండా నీవు సొమ్మసిల్లిపోయావా, నీకు బలం ఇచ్చేవాడు ఆయనే. నీ సొమ్మసిల్లిపోయావా, నీకు బలం ఇచ్చేవాడు ఆయనే. మనం సృజించిన మన సృష్టికర్తే. తర్వాత శక్తిహీనుడు అయిపోయావా, బలాభివృద్ధిని కలుగు చేయవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఇటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు మన ప్రతి కన్నీటి ప్రార్థన, ప్రతి కన్నీటి బొట్టు ఆయన పాదముల దగ్గరికి వెళ్తుంది. ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి మనకు జవాబు దయచేయగల దేవుడు మనకున్నాడు. మనల్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు మనకు అన్నిటి మన వెంటే ఉండగా మనం ప్రార్థన చేసి కన్నీటితో దేవుని అడిగినప్పుడు సమస్తమును సమకూర్చి జరిగించి మనల్ని రోగం నుంచి తప్పించి, బాధల నుంచి తప్పించి, వ్యాధుల నుంచి తప్పించి, అన్నిటి నుంచి రక్షించగల దేవుడు మనకుండగా
మనకి భయమో లేదు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ఘనమైన నామములో ప్రభా హిజ్కియా అనే విధంగా అయితే ప్రభా వాక్కు ద్వారా నాయన మీరు ముట్టి స్వస్థపరిచి ఇంకా 15 సంవత్సరాలు ప్రభా ఆయుష్కాలం ఇచ్చినారు తండ్రి. ఒక సూచన కూడా ఆ బిడ్డగా నాయన ఇచ్చినారు ప్రభా. యెషయా ప్రవక్త ద్వారా ప్రభా ఈ యొక్క యెహోవా నీ వాక్కును ఆయనకు బయలుపరిచి 2 విధాలుగా కూడా ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. ఒకసారి నీవు చనిపోబోతున్నావు, నీవు ఇక బ్రతకవు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పేసి చెప్పబడింది. ఆ తర్వాత తన కన్నీటితో పరితాపం చెంది ఎంతగా ప్రాధేయపడ్డాడో నీ దగ్గర, ఎంత కన్నీరు కార్చాడో ప్రభా. అదేవిధంగా రెండవసారిగా యెషయా ప్రవక్తకు మళ్ళా ప్రభా యెహోవా నీ వాక్కు బయలుపరచబడి నీవు నీ ఆయుష్, నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను, నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను. కాబట్టి నీవు ఏ భయం పడకు, నీకు 10 సంవత్సరాలు మరి నీకు ఒక సూచనగా కూడా ఇస్తున్నాను, మరి ఆయన ఆయుష్కాలం నీకు పెంచుతున్నానని చెప్పేసి పెంచిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మాలాంటి వాళ్ళకు కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది బిడ్డలు నాయన ఎంత వేదంతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, వారి వేదన దుఃఖం తీసివేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా చేసి ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.